శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఏంటి ఇతను ఎప్పుడు లేదు ఇలా పూజలు చేస్తూ కనబడుతున్నారు అనుకుంటున్నారా? ఆ విషయం తెలిస్తే మీరు కూడా గుడిలోకి వెళ్ళి అక్కడ పూజలు చేయడం మొదలు పెడతారు. అలాంటి ఒక విషయం ఈరోజు జరగబోతుంది. అది ఏంటి అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అది ఒక రాయవల్రీ, ఒక యుద్ధం, ఒక సంగ్రామం. అలాంటి సంగ్రామం వచ్చిందంటేనే మన అభిమానులు ఎందరికో ఒక బాగు మూమెంట్స్ని మిగిలిస్తుంది, ఒక మ్యాజికల్ మూమెంట్స్ని. క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పుడు నిలిచిపోయే సంఘటనలు మనకైతే అందించే వెళ్తుంది. అలాంటి మ్యాచెస్లో ఒక మ్యాచ్ మనకి ఈరోజు జరగబోతుంది. అదే 2025లో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ. అందులో భాగంగానే 5వ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్లో ఆడబోతుంది. అలాంటి ఒక మ్యాచ్ కోసమే మనం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఉత్కంఠైన మ్యాచ్లు ఇంతకు ముందు కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఉత్కంఠైన మ్యాచెస్లో ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్తానండి. 1986లో జరిగిన షార్జా ట్రోఫీలో పాకిస్తాన్కి చెందిన మీరందర్ చివరి బాల్లో 6 కొట్టి పాకిస్తాన్ గెలిపించడం జరిగింది. దాని తర్వాత 1996లో జరిగిన వరల్డ్ కప్లో మన ఇండియాకు చెందిన వెంకటేష్ ప్రసాద్ మరియు పాకిస్తాన్కి చెందిన సోహెల్కి ఒక మంచి ఫైట్ అయితే జరిగింది. ఇక 1996 తర్వాత ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా ఎంతో ఆసక్తిగా మారింది. దాంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది వచ్చిందంటే ప్రేక్షకులు వాళ్ళకున్న పనులన్నీ పక్కకు పెట్టి టీవీకి వాళ్ళ టైంని అంకితం ఇస్తున్నారు. అలా 1996 తర్వాత జరిగిన ఒక ఉత్కంఠైన మ్యాచ్ 2017 ఛాంపియన్ ట్రోఫీలో జరిగింది. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ మనమైతే దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ఎలా ఉండేది అంటే ఈ 2024 వరల్డ్ కప్లో యాక్చువల్ ఇన్నింగ్స్ మీ అందరి గుండెల్లో ఇంకా నిలిచిపోయింది అనుకుంటారు. కాకపోతే అలాంటి ఒక ఇన్నింగ్స్ మన ఇండియాకి చెందిన హార్దిక్ పాండ్యా 2017లోనే ఆడబోయాడు. కాకపోతే ఆ మ్యాచ్లో మన హార్దిక్ పాండ్యా అనుకోని విధంగా నాన్ స్ట్రైకర్లో ఉన్న జడేజా చేతిలో అయితే రన్అట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఆ రోజు హార్దిక్ పాండ్యా స్ట్రైక్లో ఉంటే 2024 వరల్డ్ కప్లో మ్యాక్స్వెల్ ఆడే ఇన్నింగ్స్ కంటే చాలా గొప్ప ఇన్నింగ్స్గా చరిత్రలో నిలిచిపోయేది. హార్దిక్ పాండ్యా ఆ రోజు పాకిస్తాన్ మీద ఎంతలా విచ్చుకబడ్డాడంటే మన మహాభారతంలో అభిమన్యుడు కౌరవుల మీద ఎంతలా విచ్చుకబడ్డాడో ఆ విధంగా హార్దిక్ పాండ్యా అయితే ఆ రోజు మ్యాచ్లో విచ్చుకబడ్డాడు. కాకపోతే అనుకోని విధంగా నాన్ స్ట్రైకర్లో ఉన్న జడేజా చేతిలో రన్అట్ అయి వెనుతిరగడం జరిగింది. ఈ విధంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా అయితే ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాని రన్అట్ చేసినందుకు జడేజా మీద అయితే చాలా విపరీతంగా మేన్స్ అయితే రావడం జరిగింది. అందులో కొన్ని 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే ఓడిపోవడం జరిగింది. ఇలా ఓడిపోయి ఇలాంటి ఒక చేదు అనుభవం నుంచి మనం కోలుకోకముందే 2021 ఒక T20 మ్యాచ్లో బాబర్ మరియు రిజ్వాన్ ఒక భారీ భాగస్వామ్యంతో ఆడి 10 వికెట్ల తేడాతో అయితే పాకిస్తాన్ గెలిపించడం జరిగింది. అలాంటి చేదు అనుభవాలకు సమాధానంగా మన విరాట్ కోహ్లీ 2022లో జరిగిన T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద సునామీలా విచ్చుకబడ్డాడు. ఈ 8 బాల్స్లో 28 రన్స్ కొట్టాలి అనగా హరీష్ రావు వేసిన చివరి 2 బాలల్లో వరుసగా 2 6లు కొట్టి ఇండియాని అయితే గెలిపించడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఇలాంటి ఎన్నో వావ్ మూమెంట్స్ మనకైతే మిగిలిస్తుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన మ్యాచ్ మనకు ఈ 2025 ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మనకు దుబాయ్లో జరగబోతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే మనకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచెస్ పాకిస్తాన్లో జరుగుతాయి. కాకపోతే మన ఇండియా మ్యాచెస్ మాత్రం దుబాయ్లో జరుగుతాయి. ఎందుకు అంటే దీని వెనకాలైతే చిన్న రీజన్ ఉంది. అది ఏంటి అంటే మన ప్లేయర్స్ ఒకవేళ పాకిస్తాన్కి వెళ్తే అక్కడ వాళ్ళకైనా థ్రెట్ అనేది సంభవిస్తుంది అనుకొని మన ఇండియా మ్యాచెస్ని అయితే దుబాయ్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకు లాస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే దుబాయ్లో జరిగింది. అందులో ఆ రోజు సెమీ 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. అలాగే గిల్ అద్భుతంగా సెంచరీ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ గురించి అయితే చెప్పడమే అవసరం లేదు. వాళ్ళు ఏ పిచ్ మీదనైతే 100% ఆట అనేది ఇస్తారో సో అదే పిచ్ మీద ఈ రోజు కూడా ఆట జరగబోతుంది. సో చూద్దాం మ్యాచ్ అనేది ఎలా కొనసాగుతుందో. మన ప్లేయింగ్ 11 విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఓపెనర్స్గా మన గిల్ అండ్ రోహిత్ వస్తారు. గిల్ మాత్రం ఒక రకమైన ఫామ్లో ఉన్నాడు. సెంచరీస్ మీద సెంచరీస్ కొడుతూ వస్తున్నాడు. చూద్దాం ఈ రోజు తన ఆట ఎలా ఉంటుందో. ఇక ఫస్ట్ డౌన్ విషయానికి వస్తే మన విరాట్ కోహ్లీ ఈ రోజైనా అతని నుంచి సెంచరీ లభిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే ఈ మధ్య ఫామ్ అయితే చాలా బాగుంది.
ప్రీవియస్ మ్యాచెస్లో అయితే బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు ఆల్రౌండ్ స్పిన్నర్స్, అదే అక్షర్ పటేల్ అండ్ జడేజా ఉండబోతున్నారు. దాని 10th ప్లేస్లో ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, అలాగే 8th ప్లేస్కి వచ్చేసి వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ అయితే ఆడబోతున్నారు. ఇంకా 9th ప్లేస్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మన ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ని ఆడితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక నైట్ టైంలో డ్యూ వలన బాల్ స్పిన్ అవ్వదు అనే అంచనాతో ఈ కుల్దీప్ ప్లేస్లో అయితే మన ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ని ఆడించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అలాగే మన 10th ప్లేస్లో మన ఫాస్ట్ బౌలర్ రజిత్ రాణా, 11th ప్లేస్లో మన లాస్ట్ మ్యాచ్ హీరో షమీని అయితే ఆడిస్తారు. పాకిస్తానీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ఫకర్ జమాన్ అండ్ బాబర్ అజమ్, అలాగే కెప్టెన్గా మొహమ్మద్ రిజ్వాన్, ఫస్ట్ డౌన్లో సౌత్ షకీల్ రాబోతున్నారు. అలాగే మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే సల్మాన్ ఆగా, తయ్యబ్ తాహిర్, కుజ్దిల్ షా, షాహిద్ అఫ్రీది, నసీం షా, హరీష్ రావ్ అండ్ అబ్రార్ అహ్మద్ అయితే ఆడబోతున్నారు. ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎలా ఉంటుందంటే పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్స్ వర్సెస్ ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లా ఉంటుంది ఈ మ్యాచెస్. అదేవిధంగా మన ఫాస్ట్ బౌలర్ షమీ అయితే పాకిస్తానీ బ్యాట్స్మెన్స్కి అయితే పెద్ద ప్రాబ్లంగా ఉండబోతున్నాడు. ఇండియా పాకిస్తాన్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకున్నట్టయితే ఐసీసీ వరల్డ్ కప్లో అయితే మన ఇండియా అయితే పై చేయిగా ఉంది. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ వాళ్ళది పై చేయిగా ఉంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఏ టీం ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందన్న విషయాన్ని అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ రోజు జరిగే మ్యాచ్ కోసం అయితే మన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మ్యాచ్లో ఏదైనా వావ్ మూమెంట్ జరగకపోవా, అలాగే ఏదైనా హిస్టరీ మేకింగ్ ఇన్నింగ్స్ జరుగుతుందా అని ఆసక్తితో అయితే మన ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలా జరిగిన ఒక మ్యాచ్ని అయితే మన క్రికెట్ అభిమానులు కనీసం ఒక 3 నెలల వరకైనా గుర్తుంచుకుంటారు. అంతలా ఇష్టపడతారు మన క్రికెట్ అభిమానులు, అంతగా ఎదురు చూస్తారు. మన క్రికెట్ అభిమానులకు క్రికెట్ అంటే ఒక ఆట కాదు, అది ఒక ఎమోషన్. ఇక నేనైతే ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఇక మరికొన్ని విషయాల కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.